వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. సో నేను మీ శ్రీలేఖనండి. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో బెల్లం మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా బెల్లం మిఠాయి తయారు చేసుకోవడానికి అయితే నేను ఒక గ్లాసు బెల్లం తీసుకున్నానండి. బెల్లం తురుము ఆర్ బెల్లం కోరు. సో ఇదే గ్లాస్తో నేను బూందీ చేసుకున్నానండి. సో బూందీ ఎలా పట్టాలి అనేది నేను ఇంకో వీడియోలో చూపించాను. సో ఆ వీడియో చూసి చేసిన తర్వాత బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే ఇదే 2 గ్లాసులు 1.5 గ్లాస్తో బూందీని తయారు చేసుకున్నాను. సేమ్ గ్లాస్ తీసుకున్నాను. సో ఆ బూందీ 1.5 గ్లాస్తో పిండి తీసుకున్నాను కాబట్టి నేను ఫుల్ గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను మెజర్మెంట్ అయితే. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. సో నేనైతే ఇత్తడి గిన్నె ఫాలో అవుతాను. ఇప్పుడు ఇత్తడి గిన్నె వాడతానండి బెల్లం పాకం అది పెట్టడానికి అయితే. ఇందులోనే ఒక చిన్న కప్పుతో నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. సో కొలత ఎలా చెప్పచ్చు అంటే నేను తీసుకున్న గ్లాస్కి హాఫ్ గ్లాస్ కింద వస్తుంది వాటర్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను హైలో పెట్టుకొని పాకం తీసుకుంటాను. సో నేనైతే ఈ బెల్లం వాడతానండి. మోస్ట్లీ ఇదే వాడుతూ ఉంటాను. సో బెల్లం పాకం వాటికి ఇది బాగుంటుంది అనమాట, అందుకే ఇదే వాడుతూ ఉంటాను. సో మనకి 5 నిమిషాలు బెల్లం పాకం ఇలా మరిగిన తర్వాత తీగ పాకం వచ్చిందండి. సో పాకం వచ్చిందా లేదా ఎలా చెక్ చేస్తామంటే ఇలా నీళ్ళల్లోని కొద్ది పాకం వేసుకుంటే చేత్తో పట్టుకున్నప్పుడు మనకి ఉండలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చూడాలి. చూసారా పాకము చేత్తో మనకి ఇలా ఉండలా వచ్చింది కదా ఇందులో తీసుకున్నది. సో అలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు పాకాన్ని దించేసుకోండి. స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే ముద్దపాకం అయిపోతుంది. సో స్టవ్ మీద నుంచి తీసేసుకొని కిందన పెట్టేసుకోండి. సో ఈ పాకానంతా కూడా మనము బూందీలో వేసేసుకోవాలి ఇలా పైన వీడియోలో చూపించినట్టు. అలా కలుపుకుంటూ ఉండండి. ఇంకా కొద్ది పాకం కొద్దిగా ఎలా పాకం వేసేసుకోవాలి. సో చూసుకొని వేసుకోండి పాకం అయితే. సో నాకైతే కొద్దిగా పాకం ఉండిపోయింది. కలిపిన తర్వాత దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. సో ముందైతే పాకం వేసే ముందు నేను కొద్దిగా బూందీని అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చిన్న గిన్నెతో బూందీని, అంటే లాస్ట్లో కలిపి పాకం వేసిన దాన్ని బట్టి తక్కువ అయితే మనం వేద్దాం అన్నట్టు. సో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా ఇది టిప్ అండి, ఏదైనా ఇలాంటి బండి వంటలు చేస్తున్నప్పుడు ఇలాంటి బెల్లం పాకంతో ఉన్న వాటికైతే కొన్ని పక్కన పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను పచ్చి బూందీని ఎలాగైతే పక్కన పెట్టుకున్నానో అలా మీరు కొద్దిగా పక్కన పెట్టుకున్నారనుకోండి, లాస్ట్లో పాకం ఎక్కువైనా సరే మనం బూందీ వేసి కవర్ చేయొచ్చు అనమాట అలాగా. సో నాది కొద్దిగా పాకం ఉండిపోయింది అన్నాను కదా. సో ఇది కొద్దిగా ఉండిపోయింది, ఒక 2 స్పూన్స్ అలా ఉంటుందేమో. కలుపుకున్న తర్వాత తెలిసిందా ఇంకో కొద్దిగా పాకం పడుతుందని. సో అందుకే ఇప్పుడు వేసేసాను. కరెక్ట్గా సరిపోయిందనమాట, మనకి బూందీకి తగినట్టు పాకం సరిపోయింది. సో ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోండి. ఎప్పుడైనా ఇది ఒక టిప్ అండి, అంటే బూందీ అది కూడా పక్కన పెట్టుకోండి అన్నాను కదా. సో అది ఒక టిప్ అనమాట. ఇదే కాదు, ఏ పిండి వంట చేసినా సరే ఇలాంటి బెల్లంతోవి కొద్దిగా అది ఆలోచించుకొని చేస్తే మనకి నీట్గానే వస్తుంది. సో మనం ఇలా బాగా కలుపుకోవాలండి, పైకి కిందకి. మనకి పాకం అంతా కూడా బూందీ అన్నిటికీ పట్టాలి. సో అందుకే అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాము. సో ఆ వేడి మీద మనం ఉండలు తయారు చేసుకోవాలి. సో ఇలా చేతితో మనము ఉండల్లా తయారు చేసుకోవాలి, వేడి మీదే చేసుకోవాలండి. సో ఇలా చిన్న చిన్న ఉండల్లో మనం తయారు చేసుకోవాలి. సో మధ్యలో ఫస్ట్ ఇలా చేయిని ఇలా ముంచుకొని నీళ్ళలోని చిన్న తడి చేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా మిశ్రమం తీసుకొని మనం ఉండల్లా తయారు చేసుకోవాలి. సో ఇలా ఉండలా తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా నేను చూపించాను కన్నా ఆ బెల్లం వంటిది వాడండి. సో అదైతే మనకి పాకం అది కూడా కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ముదిరిపోతుంటాయి అనమాట. సో ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న బెల్లాలు అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా కొద్ది కల్తీలానే ఉన్నట్టున్నాయి. సో నీట్గా అయితే ఉండట్లేదు, ముదిరిపోతున్నాయి పాకం అవి కూడా. తీసే దాంట్లోనే